ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதటీ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, ధనుర్మాసంలో 29వ రోజు గోదాదేవి 30 పాటలు పాడిచ్చింది. ఈ 30 పాటల్ని 6 భాగాలుగా విడదీశారు. 5 5 5 5 5 5 ఐందుం ఐందుం అని చెప్తారన్నమాట. ఇందులో ఒక్కొక్క 5లో ఒక్కొక్క తత్వాన్ని ప్రతిపాదిస్తుంది గోదాదేవి. దాని గురించి మనం గతంలో అనుకున్నాం. మొదటి 5లో భగవంతుడు ఎలా ఉంటాడు, రెండవ 5లో ఆ భగవంతుడు గురించి మనం ఎలా వినాలి, తలవాలి, మూడవ 5లో ఆ తలిచేటటువంటి విధానంలో మనలో కలిగే మార్పులేమి, మూడవ 5లో, దాని తర్వాత 4వ 5లో ఆశ్రయించేటటువంటి అవి కలిగిన తర్వాత ఆ భగవంతుణ్ణి మనం చేరే పద్ధతి ఏమి, దానికి సాధనమేమి, ఆ సాధనం తెలిసిన తర్వాత దాని యొక్క తాత్పర్యాన్ని మనం ఎలా గుర్తించాలి, భగవంతుడి యొక్క సన్నిధానానికి చేరినప్పుడు ఆ భగవంతుడి దగ్గర ఏమిటి చెప్పాలి, ఏమిటి విన్నవించాలి. మొట్టమొదట 5వ పాటలో ఒకసారి, 16వ పాటలో ఒకసారి గోదాదేవి మాలో మాలిన్యము లేదు, పరిశుద్ధలమై వచ్చాము అని చెప్పారు. తూయోమాయ్ అని చెప్పారు వాళ్ళు. ఏమిటి పరిశుద్ధి గోదాదేవిలో, ఏమిటి పరిశుద్ధి ఈ గోపీ జనంలో అనంటే 2 రకాల పరిశుద్ధి. అందుకు 2 సార్లు చెప్పారు. ఒకటి, నువ్వే మాకు కావలసినటువంటి మంచి సాధనము, ఇతర సాధనాల మీద దృష్టి మాకు లేదు, ఇది ఒక పరిశుద్ధి. రెండవది, మేము కోరుకునే ఫలితము కేవలము నీ యొక్క కైంకర్యమే తప్ప ఇతరమైనటువంటి వాటిని వేటిని కూడా మేము మనసులో ఆశించుట లేదు. ఇది ఇతరమైన వాటి యొక్క ఆశ అనేటటువంటి మాలిన్యము లేదు, ఇదొక పరిశుద్ధి. దీన్ని ఏమంటారంటే, ఒకటి సాధనా పరిశుద్ధి, రెండవది ఫల పరిశుద్ధి. ఇవి 2 కూడా మాకున్నాయి అని చెప్పారు. భగవంతుణ్ణి గుర్తించిన తర్వాత, ఆశ్రయించిన తర్వాత కూడా ఇతరమైనటువంటివేవో నా ప్రయత్నం మరొకటో కూడా కొంత ఉండాలి అని అనుకోవడం భగవంతుడిని మనం కించపరచడం అవుతుంది. భగవంతుణ్ణి చేరిన తర్వాత అతి విస్తృతమైనటువంటి అతి కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ స్వామిని మనం చేరిన తర్వాత ఇతరమైనవి ఏవైనా మనం కోరుతున్నాము అనంటే అది ఒక శవస్పర్శలాగా మనకి ఒక దోషాన్ని కలిగిస్తుంది అన్నమాట. సో ఇవి 2 ఈ దోషాలు మా దగ్గర లేవు. చేత మాకు సాధన పరిశుద్ధి ఉంది, ఫల పరిశుద్ధి ఉంది. ఎందుకంటే లోకంలో మనం చేసుకున్న సాధనం గట్టిది, గొప్పది, భగవంతుడే మనకి సాధనం. అంత గొప్ప సాధన మన చేతిలో ఉందనగానే 10 రకాల కోరికలు కోరాలని అనిపిస్తుంది, ఏదో ఒకటి కోరుకుని సంపాదించుకోవాలని అనిపిస్తుంది. భగవంతుడు ఎంత గొప్పవాడో మనకి తెలిస్తే ఏమైనా చేసి భగవంతుడిని చేరాలి అని అనిపిస్తుంది. ఇది కొంచెం కష్టమైనదే, కానీ దాన్ని ఆ మంత్రపు నమఃపదంలో, చివరి వచ్చిన నమఃపదంలో చెప్తారు. దాని గోదాదేవి చాలా అందమైనటువంటి గోపికలు చేసేటటువంటి ఒక విజ్ఞాపనలాగా మనకు అందిస్తుంది. ఈవేళటి 29వ పాసురంలో. పాసురాన్ని ఒకసారి అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.
சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறைகொள்வான் அன்றுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு தோமே யாவோம் உனக்கே நாமாள் செய்வோம். மத்தை நங்காமங்கள் மாத்து ఏలోర్ ఎంబావాయి. అందమైనటువంటి పాసురం. ఈవేళకి మూడవసారి మన వాళ్ళు గోవిందా 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 అన్నారు. ఇప్పటిదాకా గోవిందనామని చెప్పలా. ఏదో అటువంటి నారాయణన్ అన్నారు, ఏదో పార్కడల్ పరమన్ అన్నారు, కేశవన్ అన్నారు, మాధవన్ అన్నారు, రకరకాల నామాలు చెప్పారు. మిగతా నామాలన్నీ భగవంతుడికి చెందినవే, దాంట్లో సందేహం లేదు. మంత్రాలన్నింటిలోకి నారాయణ మంత్రం చాలా గొప్పదే, అందులోనూ సందేహం లేదు. కానీ కృష్ణావతారం వరకు వస్తే మాత్రం తను శ్రమపడి సంపాదించుకుంది 7 రోజుల పర్వతాన్ని మోసి గోప గోపికా జనాన్ని అందరినీ కాపాడి సంపాదించుకున్నటువంటి నామం గోవిందా కనుక ఆ అవతారానికి ఆ నామాన్ని ప్రత్యేకమైనదిగా చెప్తారనమాట. రామావతారానికి చాలా ఆయన ఇష్టపడే పేరేమిటో తెలుసునా? చక్రవర్తి తనూజ. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటారు కదా. చక్రవర్తి తనూజుడు అంటే దశరథుడికి కుమారుడై పుట్టాడు. ఆయన యొక్క దేహంలోంచి పుట్టాడు. ఈ లోకంలో తను ఒక మనిషిగా పుట్టాలి, మనిషిగా పుట్టి చేయాల్సిన కార్యాన్ని చేసి చూపించాలి అనుకున్నాడు. అలా అని వచ్చాడు ఆయన మానవుడిగా. అలా వచ్చిన వాడిని బట్టి నువ్వు దేవుడివి అన్నావు అనుకోండి, ఆయన వేసిన వేషం సరిగా లేదు, ఆయన సక్రమంగా ఆ నటన చేయలేకపోయాడనే పాపం దుఃఖం పట్టుకుంటుంది ఆయనకి. సాధారణంగా రాముడు అమాయకుడు, కృష్ణుడు మహా తెలివైనవాడు అంటారు. కానీ ఆ మాటకు వస్తే రాముడు ఇంకా బాగా తెలివైనవాడు. ఎందుకు తెలివైనవాడంటే ఆయన మనిషి వేషం వేసుకోవాలి, పూర్తి 100% మనిషిగా ప్రవర్తించాలి అని నిర్ణయం చేసుకుని రాముడే వచ్చాడు. ఎందుకంటే మానుషో భూత్వా అని దేవతలు అడిగారు. నేను కూడా మానుషో భూత్వా వస్తా, 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ 11,000 సంవత్సరాలు నేను ఉంటా. వాళ్ళు అలా ఉండమని చెప్పారు, ఈయన ఉంటా అన్నాడు. అంటే అంతవరకు మనిషిగానే ఉంటాను అన్నాడు ఆయన. మరి మనిషిగా ఉంటాను వచ్చినవాడు మనిషిగా వేషం వేస్తుంటే మధ్యలో ఎవడో చూసి అరే ఈయన మనిషి వేషం వేసుకొచ్చిన ఫలానా అన్నాడు అనుకోండి, ఆయన వేషం ఫెయిల్ అయిపోయినట్లు లెక్క, చాలా దుఃఖపడిపోతాడు. అందుచేత ఆయన నిజమైనటువంటి మనిషి ఎలా తగునో, ఎలా ఉంటే అది మానవత్వానికి ఒక మచ్చు తొనకవుతుందో అలాగ తనని తాను అమర్చుకుని అలానే ఉన్నాడు. ఆయన జీవితంలో మొదటి నుంచి చివరి దాకా మనం ఎక్కడ చూసినా దీంట్లో ఏమాత్రము కూడా డైల్యూషన్ అనేటటువంటిది ఆయన చెయ్యలేదు, అది ఉండదు కూడా. తెలియక కొందరు ఏమైనా అంటే అనొచ్చు, వదిలేద్దాం. అలాగా ఆయన మనిషిగా వచ్చాడు కనుక మనిషివయ్యావు, తనూజుడవయ్యావు. అంటే ఒక వ్యక్తి యొక్క కుమారుడిగా నువ్వు పుట్టావు అని అంటేనే ఆయనకి ఆనందం. ఇది రామావతారంలో. కృష్ణావతారంలో నువ్వు గోవిందుడవి అంటేనే ఈయనకి ఇష్టం అండి. ఆ మాట మన వాళ్ళు కూడారేలో అన్నారు, కరవైగళ్ళలో అన్నారు, ఈవేళ సిత్తం సిరిహాలేలో కూడా అంటున్నారన్నమాట. గోవిందా గోవిందా గోవిందా. ఏదైనా సంకల్పాలు చెప్పేటప్పుడు మన వాళ్ళు నేను ఈ పని చేయబోతున్నాను అని చెప్పేటప్పుడు ఏమంటారు? శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయా అని ఆరంభం చేస్తారు. బాగుపడ్డానికి చేసే కార్యానికి గోవిందనామం 3 సార్లు చెప్పాలి. ఇది మన గోదాదేవి చేస్తుంది. సరే, ఈవేళ స్వామి దగ్గరికి వచ్చారు మన వాళ్ళంతా, వినయంతో నిలబడ్డారు. నిన్నటి దినాన
మాకు ఏ ఇతర సాధనాల మీద మేము నమ్ముకుని రాలేదు. అసలు మేము రావడం కూడా సాధనం కాదు. ఎందుకంటే మా కోసం నువ్వే వచ్చినప్పుడు మేము వస్తే నువ్వు బాధపడిపోవు. రాక్షస సంహారం చేద్దాము అని అడవిలోకి వెళ్ళాడు రాముడు. ఋషులందరినీ కూడా వాళ్ళని పలకరించి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని చెయ్యాలి అని. పంచవటికి చేరిన తర్వాత కుటీర నిర్మాణం చేస్తున్నాడు. ఇంతలో ఋషులంతా ఈయన వచ్చారని తెలిసి అక్కడికి వచ్చేటప్పటికి చాలా సిగ్గుపడిపోయి, నేనే మీ దగ్గరికి వచ్చి తెలుసుకుని మీ కష్టాలు తీర్చాలి అని అనుకుంటూ వస్తే కొద్దిగా వెనక పడిపోయానే, మీరే ముందు వచ్చేసారే. హ్రీ రేషాహి మమ అతులా యదీదృశైరహం విప్రై ఉపస్థేయై ఉపస్థిత. నేను రావాల్సి ఉంటుండగా మీరు వచ్చేట్టుగా నేను వెనకపడ్డానే, క్షమించండి క్షమించండి, నాకు చాలా సిగ్గుగా ఉంది అని బెంగపడిపోతాడనమాట. ఇది ఆయన లక్షణం. సిత్తం సిరుహాలే వంద్. మేము అన్ని తప్పులే చేస్తున్నాం. నిజానికి మేము కాలే సిరుగాలే సిత్తం సిరుగాలే అని అంటారనమాట. కాలే అంటే తెల్లవారు ఉదయమే అని అర్థం, సూర్యుడు ఉదయం చేసిన తర్వాత. సిరుగాలి అంటే అంతకంటే కొంచెం ముందర, సూర్యుడు ఉదయించడానికి పూర్వం ఉండేటటువంటి ఏదో అరుణోదయం దగ్గర. సిట్రం సిరుహాలే అంటే అసలు కేవలం ఉషోదయం అయ్యేటప్పుడు అనమాట, అంతకంటే ఇంకా పూర్వపు కాలం. ఆ సమయంలో మేము లేచాం. వంద్ నీ దగ్గరికి వచ్చాం. అసలు మేము నీ దగ్గరికి రావడం అనేటటువంటిదే ఒక తప్పయ్యా. ఎందుకు నువ్వు మా కోసం ఎక్కడి నుంచి వచ్చావు? మేము ఎక్కడి నుంచి వచ్చింది ఏదో పెద్ద వచ్చాము అని మేము అనుకుంటే నిజానికి అది మా దగ్గర ఏ రకమైనటువంటి సాధనము కానే కాదు. పైగా ఉన్నై సేవిత్, మా కోసం నువ్వే కొన్ని వందల కొన్ని వేల అవతారాలని ఎత్తావు, ఏదో రకంగా మనం బాగు చేయాలి, మమ్మల్ని ఉద్ధరించాలి అని నువ్వే ప్రయత్నం చేసుకుంటున్నావు. ఈవేళ మనం ఈ స్థితిలోకి వచ్చాము అని అంటే ఇందులో మనం చేసుకున్నటువంటి గొప్ప కార్యం అంటూ ఏదీ లేనే లేదు. ప్రతి క్షణంలో ఆయన వెంట ఉండి దాన్ని మన చేత చేయించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళకి అన్ని రకాల సేవలు తల్లి తండ్రి చేస్తారు. కానీ పిల్లవాడు అంతా నేను చేశాను అనుకుంటాడు. వాడికి ఆ తిండి పెట్టింది వాళ్ళు, దాహం ఇచ్చింది వాళ్ళు, బట్టలు ఇచ్చింది వాళ్ళు, శిక్షణ ఇచ్చింది వాళ్ళు, నేర్పింది వాళ్ళు, అన్నీ చేసేది వాళ్ళే. కానీ నేను బాగా తయారైపోయానని పిల్లవాడు అనుకోవడం ఎట్లాగైతే తెలివి తక్కువతనం అవుతుందో, మేం చేసేది కూడా అంతేనయ్యా. ఉన్నై సేవిత్, అసలు మాకు నువ్వు వచ్చి సేవించుకోవాల్సిన వాడు, మేము వచ్చి నిన్ను సేవిస్తున్నాం, నీకు కష్టం కలిగిస్తున్నాం ఇలా మేము చేయడం ద్వారా. అయ్యో నేను వెంటబడిపోయానే, వాళ్ళ చేత ఇంత కష్టం కలిగేటట్టు పని చేయించానే అని నీకు అనిపిస్తుంది మమ్మల్ని ఇలాంటి స్థితిలో నువ్వు చూస్తే. పైగా ఏం చేస్తున్నావు? ఉన్ పొత్తా అమరయ్యడియే, నీకు సంబంధించినటువంటి బంగారం లాంటి విలువైనవి, తామరల్లాంటి అతి కోమలమైనవి. కానీ ఇందులో భోగ్యత ఉంది, దానికి గొప్ప విలువ ఉంది, రెండూ ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా లోకంలో కొన్ని మనకి విలువైనవన్నీ భోగ్యంగా అనిపించవు, భోగ్యంగా ఉన్నవన్నీ విలువైనవి కాకపోవచ్చు. కానీ నీ దగ్గర రెండూ ఉన్నాయి, కలిసి ఉన్నాయి. ఉన్ పొత్తా అమరై అడిగే, వీళ్ళకి స్వరూపం పాదాన్ని సేవించడమే కదా. దాన్ని మేము పోతుం స్తోత్రం చేస్తున్నాం. పైగాను వీళ్ళంతా ప్రేయసులు కదండి. ప్రేయసి ప్రీతి కోసమని ప్రియుడు ప్రార్థన చేయాలి, కానీ మేం ప్రార్థన చేస్తున్నాను నిన్ను మన వాళ్ళు చెప్తున్నారు. అదే పోతుం అలా చేస్తున్నామంటే దానికి తాత్పర్యం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోకి చిన్నపిల్లవాడు వస్తున్నాడు అనుకోండి, నాన్నగారు ఎరా అని పిలవాలి. కానీ ఓ వేంచేయుచున్నారా పెద్దలు, వేంచేయండి వేంచేయండి అన్నారంటే ఏమర్థం? మాటలు కాదు తీసుకోవాల్సింది, ఆ మాటల వెనక ఉండే తాత్పర్యాన్ని. నాన్నగారికి ఏదో కోపం వచ్చిందన్నమాట అని గుర్తించద్దండి. అట్లాగే మేము నిన్ను స్తోత్రం చేస్తున్నామంటే దాని తాత్పర్యం ఏమిటో నీకు తెలియాలి. పోతుం పొరుల్ కేళాయి, అసలు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఆయనకి భలే ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది. ఆయన అలా చూస్తూ ఉండిపోయాడండి వీళ్ళందరినీ, గోపి జనాన్ని అందరినీ కూడా. అంచేత మన వాళ్ళు చెప్తున్నారు, వింటున్నావా లేదా, నువ్వు అలా చూస్తూ ఉన్నావు, నీకు ఏమిటో కొంచెం ఆలోచన ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తోంది అంటే లేదు లేదు చెప్పండి చెప్పండి అన్నాడు ఆయన.
నేను కూడా నిజానికి అట్లానే గొల్లకులంలోనే పుట్టాను కదా, మీతోటి వాడినే కదా అంటే నిజమే. కానీ పెత్తం మేత్తుణ్ణుం కులத்தில் பிறந்து, పెత్తం మేత్ పశువులని మేపి, ఉన్నుం కులం తమ మీద ఆధారపడ్డ ప్రాణులని మొదట పోషించి వాటికి తృప్తి కలిగించిన తరువాత మాత్రమే వారు ఆహారం తింటారండి. వాళ్ళంతా కూడాను పొద్దున్న లేచి శుభ్రంగా వీళ్ళే అన్నీ బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చునే రకం కాదు. చూడండి, ప్రేమ కలిగినటువంటి తల్లి ముందర పిల్లవాడిని స్నానమాడించి వాడికి అన్నీ చక్కగా ఆహారం అది పెట్టి చక్కగా ఉయ్యాల్లో పడుకోబెట్టి అప్పుడు తన కార్యక్రమాలకు ఎట్లాగైతే వెడుతుందో అట్లాగైతే వీళ్ళు తమ మీద ఆధారపడ్డ పశువులన్నింటికీ చక్కగా మేపి వాటికి ఆహారం పెట్టిన తర్వాతనే తినే రకం. మరి మేము నీ మీద ఆధారపడ్డ పశువులం కదా, చిన్నపిల్లలం కదా, మాకు కావలసిందేదో అనుగ్రహించిన తర్వాత కదా నీకు ఏదైనా ఉండాలంటే. నువ్వు అలానే పుట్టావు కదా మా కోసమని, పుట్టి కూడా మమ్మల్ని నువ్వు పట్టించుకోవటం లేదే. నువ్వు మాతోటి వాడివే, కుత్తేవల్ ఎంగళై, మా కోసం నువ్వు వచ్చావు, మాకు తెలుసు నా రహస్యం. గతంలోనే మేము 25వ పాటలో చెప్పాం నీ అవతారపు రహస్యాన్ని గురించి, జ్ఞాపకం ఉందా? కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు, మా కోసం నువ్వు ఇంత సులభుడవై ఉన్నావు అని మేము గుర్తించినా నువ్వు పరతత్వాని అనే విషయం మాకు తెలుసునయా. మేము నీకు సేవలు చెయ్యడమే ఇది తగినది స్వరూపము అనే విషయం మాకు తెలుసును కనుక మా సేవలు నువ్వు కాదు అని అనడానికి వీల్లేదు. కొళ్ళామల్ పోగాదు, అవన్నీ నాకు తెలియదు. మీరు ఏం కావాలో చెప్పండి. మీరు ఇప్పటిదాకా ఇరైవా నీ తారాయి పరయ్య అని నిన్నే చెప్పారు మీరు. కనుక మీకు కావాల్సింది పరే కదా, తీసుకురండి, అక్కడ ఒక బాజా ఉంది తీసుకొచ్చి పెట్టండి. వీళ్ళంతా పరాయి అని ఊరికే పొద్దున్నుంచి వేపుకు తింటున్నారు. వీళ్ళు ఇప్పటికీ ఓ 27 సార్లైనా అని ఉంటారు. కనుక పట్టుకొచ్చి పెట్టండి అక్కడ పరాయి అన్నాడు ఆయన. సరే అక్కడి నుంచి అంటే ఓ బాజా పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. మన వాళ్ళు చెప్తున్నారు, ఏం చేస్తాం, అది మా అదృష్టం ఇది. ఇత్తే పరెగొల్వాన్ అన్రుగాన్, మేము ఈ పరే కోసమా ఇంతకాలం వచ్చింది, దీనికోసమనా? గోవిందా, మీ ఆ పశువుల వెంట తిరిగి నీకు కూడా అదే బుద్ధి వచ్చినట్టుంది. కేవలం చెప్పింది ఏదో అంతవరకు మాత్రమే అర్థం చేసుకుంటే ఎలాగయ్యా? చెప్పిన మాటకి వెనకాతలుండే భావాన్ని గ్రహించొద్దు. నువ్వు భావగ్రాహివి కావాలి కదా. ఏమిటి మరి బొత్తిగా అంత వెర్రిగొల్లలాగా ఉంటున్నావు నువ్వు? గోవిందా అని పిలుస్తున్నారండి. ఇత్తే పరెహొల్వాన్ అన్రు, మేము ఈ పరాయి కోసం మేము రాలేదు సుమా. మరి ఇప్పటిదాకా మీరు పరాయి అని అదే కదా చెప్తున్నారు. అదేనయ్యా, మాటకి తాత్పర్యం తెలియాలయ్యా, పొరుల్ తెలియాలి. పొరుల్ కేళాయి అని అన్నారు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏదో కూడని వస్తువుని తింటున్నాడు అనుకోండి, ఒరే అది తినద్దురా అంటుంది అమ్మ. అంటే వాడు వినకుండా ఇంకా మొండికేసి తిన్నాడు, ఒరే అది విషం రా, చస్తావరా అంటుంది. అంటే తల్లికి అదే కోరిక, అంటే అది తగనిది అని చెప్పడం తాత్పర్యం. ఇప్పుడు పదానికి ఉండేటటువంటి వెనకాతల అర్థం కూడా దాని యొక్క ఆ వ్యంగ్యార్థం అంటారు దాన్ని. పైకి ఒక మాట అన్నా దాని వెనకాతల ఏదో ఒక భావం ఉంటుంది. అది గుర్తించడం చేత కాదయ్యా. నీకు ఎలాంటి కులంలో పుట్టావయ్యా, నీకు కూడా అదే స్వభావాన్ని నువ్వు సొంతం చేసుకున్నట్టున్నావు. మరి మీరు చెప్పింది ఏంటి? అదేమిటో మీరు స్పష్టం చేయాలి కదా. ఊరికే ఇలాగ డొంక తిరుగుడు మాటలు మాట్లాడితే ఎట్లాగా? అంచేది అదేమిటో స్పష్టంగా చెప్పండి. ఏం చేస్తాం? నువ్వు ఆ రకంగా మా కోసం వచ్చినందుకు నీ దగ్గర చెప్పక తప్పట్లేదయ్యా. మాకు ఏది పురుషార్థమని, ఏది ప్రయోజనమని, ఏది ఫలమని మేము కోరుకుంటూ ఈ వ్రతం చేశామో అదేమిటో మేము స్పష్టం చేయాలి, చేస్తున్నాము. విను, చెప్పండి. ఎత్తైకం ఏడేళ్ పిరవికుం, ఎత్తైకం ఎప్పటికీ, 7 పిరవికం 7 జన్మలకి కూడా. అంటే జన్మలంటూ ఉంటే ఎన్ని జన్మలైనా సరే మాకు జన్మలు కావాలా వద్దా అనేది మా నిర్ణయం కానే కాదు. దివివా భువివా మమాస్తు వాస నరకేవా, మమ్మల్ని ఎక్కడ కావాలి ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ నువ్వు పెట్టుకో. కానీ ఎక్కడ పెట్టినప్పటికీ కూడా అక్కడ కులశేఖరులు అనేటువంటి ఆళ్వారు చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తారు.
అవధీరిత శారదార విందౌ చరణౌ. నువ్వు మమ్మల్ని ఎక్కడైనా పెట్టుకో, మమ్మల్ని భూమిలో పెడతావా, నరకంలో పెడతావా, స్వర్గంలో పెడతావా, లేకపోతే రౌరవాదుల్లో పెడతావా, ఎక్కడైనా పెట్టవాయా, ఏం పర్వాలేదా? ఎస్, మాకేం పర్వాలేదు, కానీ ఒక్కటే కండిషన్ చెప్పండి, నీ పాదాలు మాత్రం మా దగ్గర దూరం కాకుండా చూసుకో, అంతే. పాదాలు ఉంటే అవన్నీ ఎందుకు ఉంటాయండి? అలాగా మన వాళ్ళు అంటున్నారు, ఎత్తైక్కుం ఏഴേഴ് పిరవిక్కుం. మాకు జన్మలంటూ నువ్వు ఇవ్వాలనుకుంటే కావలసిన జన్మలు నువ్వు ఇచ్చుకో, మాకేమి. కానీ ఏ జన్మలు ఇచ్చినా సరే, ఎప్పటికైనా సరే, ఉందన్నోడుతో మెయ్యావోం, నీతోటి సంబంధాన్ని మాత్రమే మేము కలిగి ఉండాలి, ఏ ఇతరమైనటువంటి సంబంధం మాకు ఉండకూడదు. ఉనకే నామాళ్ సేవోం, మేం చేసే ప్రతి పని కూడా నీ సేవే కావాలి, నీకే అది సేవ కావాలి. అది మేము ఏవైనా చేయను, ఏ పనైనా మా చేత చేయించు, కానీ అది నీ సేవగా ఉండేట్టుగా చూసుకో. నీకు ఆనందాన్ని కలిగి మన వాళ్ళు అనేటప్పుడండి, ఏదో భగవత్ ప్రీత్యర్థం ఇదం కర్మ కరిష్యే, ప్రీత్యర్థం అని కూడా అనరండి. ప్రీత్యర్థం అంటే మనం చేసే పని ఆయనకి ప్రీతి కలుగుతుందో కోపం కలుగుతుందో మనకేం తెలుసును. ఆయన ఏది ఆజ్ఞాపించి చేయమని ఆజ్ఞా కైంకర్యము అని అంటారన్నమాట. భగవదాజ్ఞా కైంకర్య రూపేణ కరిష్యే, అంతేగాని భగవత్ ప్రీత్యర్థం కరిష్యే నో. మనం ఇంత అల్పులం, ఆయన అంత గొప్పవాడు, మనం ఇంత మురికి కలిగిన వాళ్ళం, ఆయన అతి పరిశుద్ధుడు. మనం చేసే పని వల్ల ఆయనకి మరింత మురికి అంటుతుందా లేకపోతే మరింత శుద్ధి కలుగుతుందో మనకేం తెలుసును. మనం ఎంత శుద్ధులం అని అనుకున్నా లోపల ఎంత మురుకుందో మనకేం తెలుసును. కనుక మనం చేసేదానికి ప్రీతి కలిగిస్తుందా కలిగించదా అనే విషయాన్ని పక్కన పెట్టి, ఇది ఆయన ఆజ్ఞ కనుక తత్ కైంకర్య రూపంగా, ఆయనకి సేవ అనే రూపంగా మాత్రమే, ఆయన ఆజ్ఞని పాటించే విధంగా మాత్రమే ఇది జరగాలి. ఉనకే నామాళ్ సేవం, నీకు తర్వాత ఇంకొకళ్ళకి అలాగా ఇది కంబైన్డ్ బిజినెస్ కావడానికి వీల్లేదు. నీ ఒక్కనికి మాత్రమే తృప్తి కలగాలి. నీ ఒక్కనికంటే నీ పాదాది కేశాంతము, భగవంతుని పాదములు మనకి మన ఆచార్య పరంపర అంతా కదా. కనుక అది నీకు నీ భక్తులైనటువంటి వారికి కూడా అది సేవగా ఉండేటట్లుగా జరగాలి. అయితే ఈ జీవితంలో ఉన్నప్పుడు మనిషిలో మనసులో ఏవైనా ఇతరమైనటువంటి కోరికలు కలిగే అవకాశం ఉండొచ్చును, ఏమైనా ఏర్పడేటటువంటి దోషాలు ఏర్పడే అవకాశం ఉండొచ్చును. ఒకవేళ అట్లాంటివి ఏవైనా ఏర్పడ్డట్టయితే మాకు తెలియకుండా వాటన్నిటినీ కూడా పూర్తిగా వడబోసి తొలగించేటటువంటి అనుగ్రహం కూడా నువ్వే చేయాలి. మత్రైనం కామంగళ్ ఏమైనా ఉన్నట్టయితే మాతృ, వాటన్నిటిని కూడా నశింపజేసి పారే, తొలగించి పారే. నమః, అది మహా నా మీద అది ఏ ప్రభావాన్ని చూపించకుండా పోగాక. ఇది మన వాళ్ళు ప్రార్థన చేశారు. ఇదే మనం కోరే పురుషార్థాల్లో అతి ఉత్తమ పురుషార్థం. ఏమిటది? ఎప్పటికీ ఎక్కడున్నా భగవత్ సంబంధం విడకూడదు. మనం చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుడు ఆజ్ఞాపించిన ఆ భగవంతుడికి సేవగా జరిగేటువంటి పనే కావాలి. అది మీరు పశువులకి సేవ చేయండి, పొలానికి సేవ చేయండి, వ్యాపారం చేయండి, వైద్యం చేయండి, ఇంకొకటి ఏదో చేయండి, ఉద్యోగం చేయండి, సద్యోగం చేయండి, ఏదైనప్పటికీ కూడా ఇది భగవత్ సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్ అని అంటామే. ఇది మన గోదాదేవి మనకి నేర్పినటువంటి అతి ఉత్తమమైనటువంటి సూక్తి. ఇది ఉనక్కే నామాళ్ సేవం మత్తేనం కామంగళ్ మాతృ. నా తృప్తి కోసం, నా ఆనందం కోసం, ఎవరో తృప్తి కోసం, ఎవరికో ఆనందం కలగడం కానే కాకూడదు. నీకు మాత్రమే ఇది ఆనందాన్ని కలిగించేది. నీ ఆజ్ఞని అనుసరించేదే మా జీవన విధానం కావాలి. మా జీవితాన్ని అట్లా నడిచేటట్టు చేయవయ్యా. నీకు నీ విభూతికి అంతటికీ కూడా మళ్ళీ నీకు అని అనగానే దేవుణ్ణి దగ్గర పెట్టుకొని అక్కడ విగ్రహ రూపంలో ఇంకా అక్కడే మొత్తం అంతా చేయాలి కాబోలు, మిగతా అవన్నీ కూడా మనకి పనికిరాదు కాబోలు అని అనిపించేటటువంటి ప్రమాదం ఉంది. కనుక అది కాదు, నీ విభూతి ఎంత ఉందో
ఆ విభూతికి అంతటికీ కూడా నీ ఆజ్ఞగా మేము సేవ చేసుకోగలిగేటట్లుగా మమ్మల్ని నువ్వు తీర్చిదిద్దుకో, నీ పరికరాలుగా నువ్వు వాడుకో. నీ చేతిలో పట్టుకున్నటువంటి ఒక కలంలాగా, ఒక పెన్సిల్లాగా, ఒక బలపంలాగా, ఒక వస్తువులాగా, ఒక కర్రలాగా దీన్ని నువ్వు వినియోగించుకో. ఇందులో ఏ అహంకారమో మాలో ఏర్పడకుండా చేసేటప్పుడు నేను చేస్తున్నా, నా తృప్తి కోసం చేస్తున్నా, నా ఆనందం. లక్ష్మణుడు ఒకసారి అలా అనుకున్నాడండి పాపం. నేను అహం సర్వం కరిష్యామి అని, నేనే అన్నీ చేసేస్తాను నీకు సేవలు. దాన్ని తొలగించుకోవడానికి 13 ఏళ్ల కాలం పట్టిందండి ఆయనకి, లక్ష్మణుడికి. ఆ రోజుల్లో రాముడు సేవ చేసేటప్పుడు ఈయనలో ఈ భావం ఉందని తెలిసి పంచవటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ నీళ్లు ఉంటాయో, ఎక్కడ నేల బాగుంటుందో, ఎక్కడ గాలి బాగుంటుందో చూసి అలాంటి ఒక మంచి స్థానాన్ని నిర్ణయం చేసి నువ్వే వేవయ్యా అన్నాడు రాముడు. నువ్వే వెయ్యంటే నా ఆజ్ఞకి తగ్గట్టుగా కాదు, నువ్వే నిర్ణయం చేసుకో అన్నట్టుగా ఈ మాట వినగానే చెప్పాడు. పరవానస్మి కాకుత్స్థ త్వయి వర్షశతం స్థితే. నీవు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యడమే తప్ప ఇందులో నాకంటూ నేను నిర్ణయం చేసేది ఏమీ ఉండడానికి వీలే. నువ్వు ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఆజ్ఞాపించు, జరుగుతుందంతే. జరిపించుకుంటున్నావు నువ్వంతే. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంకల్పం అన్నమాట ఇది. ఇది మనలో కలగాలి. ఇది గోదాదేవి మనకి తిరుప్పావిలో మనం కోరదగినటువంటి ఉత్తమ ఫలితంగా మనకి నిరూపణ చేసి ఈ 29వ పాటలో మనకు ఉపదేశం చేసింది. 9 రోజులు మనకు ఉత్సవాన్ని చేయించి ఈ వ్రతం చేస్తే కలిగే ఫలితం ఏమిటో మనకి మొట్టమొదటి చెప్పింది. 3వ పాటలోనే చెప్పేసింది ఓంగి అనే పాటలో. 30వ పాటలో మరొక అందమైన ఫలశ్రుతి మనకి చెప్తుంది. అది రేపు. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.